నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు చాలామంది. సో వాళ్ళకి మనకి నచ్చిన ఉద్యోగం రావాలి అంటే అసలు ఎలాంటి రెమెడీస్ చేస్తే మంచిది? ఫస్ట్ మొట్టమొదట మనం ఏమనుకుంటూ ఉంటామంటే కనుక ఉద్యోగం పురుష లక్షణం అంటాం, కానీ ఇప్పుడు ఏంటంటే ఉభయ లక్షణం అనుకోవాలి. ఆడపిల్లలు సంపాదిస్తున్నారు, మంచిగా గెయిన్ చేస్తున్నారు, నిజంగా చెప్పాలంటే దూసుకెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు. మగపిల్లలు సంపాదిస్తున్నారు, ఎంత ప్యాకేజ్ అంత ప్యాకేజ్, ఆ ప్యాకేజీలు ఉంటేనే వీళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అంతేగాని అయ్యో ఇంతేనా అన్నట్టుగా ఉంటే వాళ్ళకి అనిపించదు. అందువలన నచ్చిన ఉద్యోగం రావాలంటే మంచి ప్యాకేజ్తో మంచి జాబ్ వస్తేనే చాలా అద్భుతమైనటువంటి అవకాశం కింద ఫీల్ అవుతారు. అలాంటప్పుడు భయం వదలాలి. ఫస్ట్ భయం అనేది ఇప్పుడు కూడా నిర్భయంగా ఉండడం నేర్చుకోవాలి. ఆడేంటి మగేంటి, ఎలాగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పటికప్పుడు తరువుగా కొన్ని కోర్సులు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చాలా ముఖ్యమైనటువంటి ఈ విషయం ఇది. తర్వాత ఏంటంటే కనుక ధైర్యంగా నేను చేస్తాను, నేను చేయగలను అనే సంకల్ప బలాన్ని, మనోనిబ్బరాన్ని కూడా పెంపొందించుకోవాలి. తర్వాత ఏంటంటే కనుక డైరీ తీసుకొని మనం ఏం చేస్తున్నాం, కానా పీనా సోనా ఆ మూడే చేస్తున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా, నా యొక్క భవిష్యత్తు కోసం నేనేం చేస్తున్నా అనేది ఒక డైరీ పెట్టుకోండి. ఇవాళ లేచాను ఎన్నింటికి, 10ంటికి. ఆ తర్వాత ఏం చేసావు, కాఫీ టిఫిను అయిన తర్వాత ఏం చేసావు, కాసేపు ఇదిగో ఈ యొక్క ఫోన్ చూశాను. ఆ తర్వాత ఏం చేసావు, మధ్యాహ్నం భోజనం. తర్వాత ఏం చేసావు, ఫ్రెండ్స్ దగ్గరికి ఈవినింగ్ వెళ్ళాను, చక్కగా ముచ్చట్లు పెట్టాను, రాత్రి 11ంటికి వచ్చాను, పడుకున్నాను. నీ ఫ్యూచర్ గురించి నువ్వేం ప్లాన్ చేసావు? అందుకని వాచ్ చూసుకోండి. ఈ వాచ్ని పెట్టుకోండి, ఉదాహరణకి పెట్టుకోండి. వాచ్ వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ వండర్స్. నేను వండర్స్ చేయగలను అని వాచ్లో ఉండేటు డబ్ల్యూని చక్కగా మీ భవిష్యత్తుకి వాచ్ యువర్ వరల్డ్, నీ యొక్క వరల్డ్, ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు అనేది గట్టిగా పెట్టుకోండి. తర్వాత వాచ్ యువర్ యాక్షన్స్, ఏ ఫర్ యాక్షన్స్. వాచ్లో ఉన్నటువంటి యాక్షన్స్ ఏంటంటే కనుక ఎవ్రీ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. అందువల్ల వాచ్లో ఉండేటటువంటి ఆ ఏని బట్టి మీ యొక్క ఎన్విరాన్మెంట్ మారాలి, యాటిట్యూడ్ మారాలి, ఎవ్రీథింగ్ మారాలి. అలాగా మార్చుకోండి. తర్వాత వాచ్లో ఇంకేం వచ్చిన ఉంటుంది, టీ ఉంటుంది కదా, టీ ఫర్ థాట్స్, టీ ఫర్ టర్నింగ్ పాయింట్, టీ ఫర్ ఇంకెక్కడికి టార్గెట్, అది పెట్టుకోండి. అది పెట్టుకుంటే ఎక్సలెంట్గా ముందుకెడతారు. ఆ తర్వాత సి ఉంటుంది, వాచ్ ఫర్ క్యారెక్టర్. ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి, నీ క్యారెక్టర్ని నీవే బిల్డప్ చేసుకోవాలి. ఎవరో వచ్చి చెయ్యందిచ్చి మనల్ని అద్భుతమైనటువంటి పరిస్థితులకు తీసుకువెళ్ళరు. భగవంతుడు కూడా యత్న ప్రయత్నమల్ మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము అన్నాడు. అందువలన ఇవన్నీ పెట్టుకోండి. హార్ట్, ఏఆర్టీ ఆర్ట్ కాదు, హెచ్యుఆర్టీ హార్ట్. హార్ట్ఫుల్గా నేను నిలబడాలి నా కాళ్ళ మీద అనే స్వయం సంకల్ప సిద్ధి, ఆ బుద్ధి మీలో పెట్టుకుని రోజు కూడా మీకోసం మీరు తాపత్రయపడితే విన్నర్ అవుతారమ్మా. విన్నర్ అవ్వకుండా అందరూ కూడా చక్కగా చిన్న పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళమే. ఎవ్వరూ కూడా బంగారు స్పూన్తో పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. కష్టపడి పైకి వచ్చిన వాడికే డబ్బు విలువ తెలుస్తుంది. కష్టే ఫలే అన్నారు, అదే శ్రమ ఏవ జయతే అన్నారు. ఎందుకు విజయం సాధించాలంటే విజయం సాధించిన వాళ్ళు బుక్స్ చదవండి, వాళ్ళ గురించి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి. మీ యొక్క ఏంటంటే రోల్ మోడల్స్ ఎవరు మన చుట్టుపక్కలే ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోకర్లా. ఆడవాళ్ళలో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో ఎందుకు మీరు వెతుక్కోవాలి? అదేవిధంగా మరి రెమెడీస్ అడుగుతారు కదా, అందుకని రెమెడీస్ చెప్పుకుందాం, తప్పదు. బుధ శుక్రుడు ఇద్దరు కూడా మంచి స్థానాల్లో ఉంటే ఉద్యోగాలు వెంటనే మంచి ఉద్యోగాలు వస్తాయి. నవగ్రహాల్లో వాటిని కడిగి బొట్టు పెట్టండి. బుధవారం నాడు బుధుడికి, శుక్రవారం నాడు శుక్రుడికి, లేకపోతే ఇద్దరికి కూడా బుధవారం నాడే పెట్టేసేయండి. శుక్రవారం నాడు కానీ బొట్లు పెట్టి చక్కగా వాటికి నైవేద్యం పెట్టి దీపారాధన చెయ్యండి. అది ఒక మంచి రెమెడీ కింద లెక్క. ప్రదర్శనలు చెయ్యండి 9 times నుంచి మీ ఇష్టం, ఎన్నిసార్లు చేసినా సరే ఓకే. తర్వాత ఏంటంటే కనుక గుంజళ్ళు తీయండి గణపతికి, 16 గుంజళ్ళు తీయండి.
కంపల్సరీ తీయాల్సిందే. తీసి నాయన నాకు మంచి ఉద్యోగం ఇవ్వి, నాకు తప్పనిసరిగా మంచి స్టాండప్ అయ్యేటటువంటి విధానం ఇవ్వి, నాకు ఉద్యోగం వస్తే పెళ్ళవుతుంది, నాకు ఉద్యోగం వస్తే నన్ను అందరూ గొప్పగా చూస్తారు, నాకు ఉద్యోగం వస్తే నాకు పరిస్థితులన్నీ బాగుపడతాయి, నా కుటుంబానికి నేను ఆలంబనగా నిలవగలను, ఓ గణపతి నీవే బోబజ్జ గణపయ్య నీ బంటూ నేనయ్యా అని మొక్కండి. ఆయనకన్నా అంత పెద్ద పెద్ద చెవులతో ఆయన వింటాడు. అది చేసుకోండి. తర్వాత ఏంటంటే ఏ దాంట్లో అయినా సరే రాదేమో, నేను అప్లై చేస్తే నాకేమైనా అవుతుందా లేదా అన్నది మీరు అనుకుంటే కనుక మీరు అప్లై చేసేటప్పుడే డౌట్ మాస్టర్ అయితే ఇంకా అంతా కూడా డౌట్ దామస్సే అయిపోతారు. అందువల్ల డౌట్స్ పక్కన పెట్టి ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకెళ్ళిపోండి. తర్వాత ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమని అబ్బాయి ఏం చేస్తున్నావు, ఖాళీయేనా, ఏం ఉద్యోగం లేదా? అప్పుడు మీరు నిరాశపడిపోతారు. యూత్లో ఉన్నది ఏంటంటే కనుక అది 30,000 ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, 30,000 లాభం లేదయ్యా ఏంటో పాపం ఎప్పుడు వస్తావో పైకి. అదే మీ నుంచి ఏ విధమైనటువంటి ఆన్సర్ రావాలో తెలుసా? ఎస్, నేను ఓన్లీ నాకు అనుభవం కోసం టైంపాస్ కోసం 30,000లో జాయిన్ అయ్యా, కానీ నా గోల్ వేరే ఉంది, నేను డెఫినెట్గా దాన్ని రీచ్ అవుతాను, ఇందులో ఉంటాను అనుకున్నారా అని మీరు కాన్ఫిడెన్స్గా చెప్పండి. ఆటోమేటిక్గా మీరు పోరాటం అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసేసినట్టే. ఇతరులను ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఎదుర్కొన్నారో లైఫ్లో మీకు తిరుగులేదండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక చిన్న రెమెడీ చెప్పుకొని మనం ముగించేద్దాం. పౌర్ణమి రోజు శ్వేతార్క గణపతి అంటే ఏమిటి, జిల్లేడుతో చేసినటువంటి గణపతి మనకి దొరుకుతూ ఉంటాయి, బయట కూడా మనం కొనుక్కోవచ్చు. ఆ గణపతిని పూజించండి. ఏ విధంగా పూజించాలి? సంకష్టహార చతుర్దశి రోజు, పౌర్ణమి రోజు, 2 రోజులు కూడా శుభ్రంగా చక్కగా గణపతిని 21 నామాలతో పూజించి తీపి పదార్థం ఏదైనా సరే, లడ్డూలు కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళ ఇష్టం, ఇంకా ఉండ్రాళ్ళు ఏమైనా సరే చేసుకొని, ముఖ్యంగా తెల్ల జిల్లేడు పువ్వులతో చేసినటువంటి పూలు 11 తీసుకుని దాంతో ఓం గం గణపతే నమః అని అనుకుంటూ పూజించండి. పూజించిన తర్వాత నమస్కారం చేసుకొని ఇంట్లో చేసుకోవచ్చు, గుళ్ళో చేసుకోవచ్చు. గణపతికి ఒక కొబ్బరికాయ కొట్టండి చాలు, డెఫినెట్గా మీకు ఉద్యోగం వస్తుందండి. అలాగా మీరు చేసుకుంటూ ఆయనకి విసుగు రావాలి, మనకు విసుగు రాదు. ఏమైనప్పటికీ కూడా మనం రీచ్ అవ్వాల్సిందే గోల్. అందువల్ల మంచి ఉద్యోగం చక్కని ప్యాకేజ్తో వచ్చి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని ఆ యొక్క గణపతిని ప్రార్థిస్తూ చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.